తెలుగు వారికి ఢిల్లీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు. తెలుగు భాష పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యతోటైతే ఉద్యోగాలు అయితే ఇస్తామని నిన్న నోటిఫికేషన్ అయితే విడుదల చేయడము జరిగింది. మరి ఇది పూర్తిగా రెగ్యులర్ అని అంటే రెగ్యులర్ పోస్టులే. 12వ తారీఖు నాడు, జూన్ 12వ తారీఖు అయితే నోటిఫికేషన్ అయితే రావడము జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలను అయితే మనం ఎప్పుడైతే తెలుసుకుందాం. ఏంటి అని చూసిన సంస్థ పేరు ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ. ఇది పాఠశాలలు తెలుగు లింగ్విస్టిక్ మైనారిటీ స్కూల్స్. మరి మైనారిటీ స్కూల్స్ అని అంటే మన తెలంగాణలో మైనారిటీ స్కూల్స్ అని అంటే ఏంది? ముస్లింలకు సంబంధించినటువంటి, క్రిస్టియన్లకు సంబంధించిన స్కూల్. అక్కడ తెలుగు వాళ్ళు మైనారిటీస్ కాబట్టి ఇక్కడ మరి భాషకు సంబంధించినటువంటి మైనారిటీ స్కూల్స్ అనేటువంటివి అక్కడ ఈ తెలుగు వాళ్ళ కోసం నిర్వహింపబడుతున్నటువంటి స్కూల్ అవి. అది ఒక ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటి పేరుతో నిర్వహింపబడుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఈ ఉద్యోగాలు అనేటువంటి ఎయిడెడ్ పోస్టులు అని అంటే తప్పనిసరిగా ఆ ఢిల్లీ గవర్నమెంట్ నుంచే జీతం అనేటువంటిది రావడం అయితే జరుగుతుంది. ఓకే, అది గవర్నమెంట్ తో తత్సమానమైనటువంటి ఉద్యోగం మనం భావించాలి. ఎయిడెడ్ పోస్టు, ఇవి ఎయిడెడ్ పోస్టు 1 సంవత్సరము లేదా 2 సంవత్సరాలకు రెగ్యులర్ అనేటువంటిది కావడం జరుగుతుంది. ఒకవేళ ఢిల్లీలో మీకైతే ఉద్యోగం వచ్చినట్లయితే ఢిల్లీలోనే సెట్ కావచ్చు. దేశ నింపినటువంటి అప్లికేషన్, దాంతో జత చేసినటువంటి పత్రాలు, అంటే మనకు క్వాలిఫికేషన్లకు సంబంధించినటువంటి పత్రాలు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ తో కూడుకున్నటువంటి పత్రాలను పంపాలి. రైట్. ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్ టీచర్ 1, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీలు 4, రైట్. దరఖాస్తు పంపేందుకు విధానం ఏంటి అంటే ఓన్లీ స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్, నో హ్యాండ్ సబ్మిషన్, అంటే చేతి ద్వారా ఇవ్వడానికి అవకాశం అయితే లేదు. అడ్రస్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ, 1 DDU మార్క్, న్యూఢిల్లీ 11,002. ఇది అడ్రస్. పీఈడికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి కలిగి ఉండాలి. స్కేల్ వచ్చేసి 44,900. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు. అంటే రిలాక్సేషన్ ఉంటుందా సార్? ఉంటది. బీసీలకు ఎంత అయితే మనకు ఉంటుందో అంటే 3 లేదా 5 సంవత్సరాలు బీసీలకు అయితే, ఎస్సీ ఎస్టీలకు కూడా అంతే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలాక్సేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా రిలాక్సేషన్ అనేటువంటిది కూడా ఉంటది. దాని గురించి మనం టెన్షన్